ఉప సర్పంచులకు చెక్ పవర్ కల్పించాలనే డిమాండ్తో జూన్ 25న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన గూఢపత్రికను కమలాపూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన అధికారాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ కోసం ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నెలకు 5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం పిలుపు మేరకు హన్మకొండ జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా నా సొంత మండలమైన కమలాపూర్ మండలంలో ఈరోజు 25వ తారీఖు రోజున హలో ఉప సర్పంచ్ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి గోడ పత్రిక ఆవిష్కరణను చేయడం జరిగినది. గౌరవ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన సీతక్క గారికి మా యొక్క మెయిన్ డిమాండ్ మీకు గెలిచి 6 నెలలు అవుతుంది. మేము డిసెంబర్ 22వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసినాం. ఈ రోజు వరకు జూన్ 22 వరకు మీకు గట్టిగా 6 నెలలు మేము పదవిలో అనుభవించలేదు. అప్పటి వరకే ఉప సర్పంచ్ల చెక్ పవర్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అనేది వదంతులు వస్తున్నాయి. వాటిపైన మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది అంతా నాటకంగా ఎవరన్నా ప్రతిపక్షాలు చేస్తున్నారా, వేరే పక్షాలు చేస్తున్నాం, మీ అనేక సందర్భాలు ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, వినతి పత్రాలు గౌరవ సీతక్క గారికి ఇచ్చినాము. మా నిరసనను 25వ తారీఖు మేము శాంతియుతంగా హైదరాబాద్ నందు ధర్నా రూపంలో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా గౌరవ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు స్పందించి దీనిపై వస్తున్న వదంతులను వెంటనే కొట్టివేసి గౌరవంగా మాకు గౌరవ వేతనం ఇవ్వడం లేదు, మాకు ప్రత్యేక ఛాంబరు లేదు, మాకు ఎలాంటి హక్కులు లేకున్నా కూడా మేము కనీసం చెక్ పవర్ ఉన్నదని ఆశ కొద్దీ 6 నెలలలో మీకు గెలిచి గౌరవంగా మేము ప్రజాస్వామ్యయుతంగా గెలిచి వార్డు మెంబర్ల మనసును చెరగని ఈరోజు ఉప సర్పంచ్గా ఉన్నాము. మేము సమానంగా సర్పంచ్తో సమానంగా ఉన్నప్పటికీ కూడా మాకు సమాన ఛాంబర్ లేదు, మాకు చైర్ లేదు, మాకు వేతనం లేదు. వీటిపై పోరాడదామనే క్రమంలో ఉన్నప్పటికీ మమ్మల్ని మానసిక వేదన గురి చేసుకుంటా చెక్ పవర్ రద్దు అని అనేక మీడియాలలో వస్తుంది. దీనిపై మేము మళ్ళోసారి విన్నవించుకుంటున్నాము. మీరు దయచేసి గవర్నమెంట్ వెంటనే స్పందించి ఇది నిజమా అబద్ధమా తేల్చండి. చెక్ పవర్ ఉప సర్పంచ్లకు ఉన్నదా లేదా స్పష్టంగా మాకు జూన్ 25వ తారీఖు వరకు తేల్చని పక్షాన దీనిపై మరింత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రజాస్వామ్యంగా ప్రజల ద్వారా ఎన్నుకున్న నాయకులం కానీ ఏదో నామినేటెడ్ పోస్టులు కాదు, నామినేట్ ద్వారా వచ్చిన వ్యక్తులం కాదు, ప్రజలలో ఎన్నుకోబడ్డాము, వార్డు మెంబర్లతో ఎన్నుకోబడ్డాము. మేము కూడా ఈక్వల్ టు పరోక్షంగా ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ప్రజల ద్వారా ఎన్నుకుంటారో, ఎమ్మెల్సీలు ఏ విధంగా అయితే ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకుంటారో, ఆ విధంగానే మేము వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకున్న మేము ఉప సర్పంచం కాబట్టి మమ్మల్ని అగౌరవపరచకుండా మా చెక్ పవర్ రద్దు దాని మీద మీరు వెంటనే స్పందించి చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని తేల్చండి. ఆ విధంగానే మాకు గౌరవ వేతనం 5,000 పెంచండి. మాతో పాటు ఉన్న మా వార్డు సభ్యులకు కూడా 3,000 గౌరవ వేతనం ఇచ్చి మా హక్కులను మాకు కల్పించి రాజ్యాంగబద్ధంగా ఉన్న మా పదవులను మాకు వెంటనే ప్రభుత్వం 25వ తారీఖు లోపు ఏదో ఒక జీవో తీసుకొచ్చి మాకు దీనిపై క్లారిటీ ఇస్తే మా యొక్క ఈ 25వ తారీఖు ధర్నా కూడా ఉపసంహరించుకోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వెంటనే స్పందించాలని కోరుతూ ఈరోజు కమలాపూర్ మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుండి వచ్చిన అందరు ఉప సర్పంచులు 25వ తారీఖు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన ధర్నాలో, మన నిరసనలో మన ఉప సర్పంచుల పవర్ గురించి, చెక్ పవర్ గురించి, వేతనం గురించి అన్ని విషయాలు జరగడం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షుడు బొట్ట కార్తీక్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరం మన ఆత్మగౌరవం నినాదం తెలంగాణలో ఉన్న బిడ్డలం అంటేనే ఆత్మగౌరవం కొరకు పోరాటం చేస్తాం. చెక్ పవర్ ద్వారా మేము ఇంతవరకు ₹1 పని చేసింది లేదు, ఒకరికి మోసం చేసింది లేదు. ఒక చెక్ కొంతమంది కార్యదర్శి సర్పంచులు కొంతమంది వదంతులు నేర్పుతాం. మేము వచ్చి 6 నెలలు కాలేండి. ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని నిధులు విడుదల చేసింది, ఎన్ని పనులు చేసినాము, ఆ పనులలో మేము ఎంతవరకు ఇబ్బంది పెట్టినాం. ఇది ఒక వదంతు. ఉప సర్పంచులు పనులకు అడ్డంకుగా ఉన్నారు, అభివృద్ధికి అడ్డంకుగా ఉన్నారనే వివిధ కారణాలు చెప్పి ఉప సర్పంచులు చెక్ పవర్ ఇచ్చేద్దాం అనే దురుద్దేశంతో అధికారులు, సర్పంచులు దీనిలో అయ్యి ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తారు. 6 నెలల్లో మేము ఏం వర్క్ చేసినామండి? ఎంపీఓ గారికి తెలియదా, డిపిఓ గారికి తెలియదా, ఎంపీడీఓ గారికి తెలియదా? మేము తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో మమ్మల్ని నిలబెట్టి అడగండి.
ఆ విధంగా మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు ఈ విధంగా చెక్ పవర్ 6 నెలలనే తీసేస్తామంటే అది మా ఆత్మగౌరవం మీద దెబ్బతీసినట్టు అవుతుంది. దీనిపై మీ ఏ ఉప సర్పంచ్ కూడా ఊగునే పరిస్థితి ఉండదు. దీనిపై ప్రభుత్వం వెంటనే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మీరు మాకు వెలువపరిచి చెక్ పవర్ రద్దనే నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం. అవన్నీ వదంతులను కొట్టిపారేస్తే మీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి సీతక్క గారికి మేము పదవి ఉన్నంత కాలం రుణపడి ఉంటామని. మేము చేసేది నిరసన మాత్రమే. మేము ఏం ధర్నాలు చేస్తున్నాం, మా యొక్క పవర్ను, మా యొక్క బలాన్ని మేము నిరూపించుకున్నాం. మా ఆత్మగౌరవాన్ని హైదరాబాద్లో 25వ తారీఖు మా బలాన్ని నిరూపించడానికి మన జిల్లాలో ఉన్న, మన మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఉప సర్పంచ్ కదలాలి. మనం ఎలక్షన్ల కొరకు ఏ విధంగా పోరాటం చేసామో మన పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసినాము, ఊళ్ళలో మన 6 నెలల ఎలక్షన్లో పోరాటం చేసినాం. రేపు కూడా మన గౌరవ వేతనం వచ్చే వరకు, ప్రత్యేక ఛాంబర్ ఏర్పడే వరకు, మనకు చెక్ పవర్ రద్దు కాదు, మీకు చెక్ పవర్ ఉన్నదనే వరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. 25వ తారీఖు ప్రతి ఒక్క ఉప సర్పంచ్ మనకు హైదరాబాద్లో రావాలి. ఎన్ని పనులున్నా వదులుకొని తప్పకుండా మన రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. కమలాపూర్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ఉప సర్పంచులు ఎల్లుండి జరగబోయే ఉప సర్పంచ్ల చలో హైదరాబాద్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగినది. ముఖ్యంగా ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దుపై వస్తున్నటువంటి వదంతులను వెంటనే ప్రభుత్వం రద్దుపై క్లారిటీ అనేది ఇవ్వాలి. ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు అనేది లేదు అనేది మాకు స్పష్టత ఇవ్వాలని, అలాగే ఉప సర్పంచులకు సర్పంచులతో సమానంగా గౌరవ వేతనం 5,000 రూపాయలు, అలాగే వార్డు సభ్యులకు 3,000 రూపాయలు ఇవ్వాలని ఉప సర్పంచుల ఫోరం కమలాపూర్ మండలం అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నారు.